నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। जोहार कामरेड प्रसाद మా సహచర జర్నలిస్ట్ సోదర సమానుడు గర్దాస్ ప్రసాద్ గత 3 రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం నిజంగా జర్నలిస్ట్ సమాజం అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది। ప్రసాద్ వృత్తి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటుగా భావిస్తున్నాం। చిన్న వయసులో అకాల మరణానికి గురవడం నిజంగా బాధాకరం। ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గర్దాస్ ప్రసాద్కు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది। కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మా వేములవాడ ప్రెస్ క్లబ్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం। ముఖ్యంగా నిల్వ నీడలేని ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ వెంటనే కేటాయించాలని, అలాగే వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం। దీంతోపాటు జర్నలిస్టు సోదరులారా, వృత్తి ఒత్తిడి వల్ల చాలామంది ఇటీవల ఈ నెల రోజుల్లో దాదాపు 20 మంది జర్నలిస్టులు అకాల మృత్యువాతకు గురయ్యారు। దయచేసి తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వృత్తిని మనం నిర్వర్తించాల్సిందే, కానీ దాన్ని ఒత్తిడి స్థాయికి తీసుకొచ్చి కుటుంబానికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేసుకుంటూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ తక్షణమే మీడియా అకాడమీ నుంచి 1 లక్ష రూపాయలు సహాయం అందించే కార్యక్రమాన్ని తీసుకుంటామని, అలాగే వారి కుటుంబానికి పెన్షన్ వచ్చేలాగా మా యూనియన్ పెద్దలైన అల్లం నారాయణ, మారుతి సాగర్తో మాట్లాడి ప్రెస్ అకాడమీ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో దానికి వేములవాడ ప్రెస్ క్లబ్ ముందుండి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తానని ఆకాంక్షిస్తూ మరోసారి మృతుడు ప్రసాద్కు ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు। థ్యాంక్ యూ। जोहार कामरेड प्रसाद, जोहार जोहार, 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 जोहार कामरेड प्रसाद, जोहार जोहार।